సైబర్ నేరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల అన్నారు. నెల్లూరు ఏసీ స్టేడియంలో ఉదయం వ్యాహాలికి వచ్చిన ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్లలో ఇచ్చే ఏపీకి లింక్స్ ఓపెన్ చేయొద్దు, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని అజిత హెచ్చరించారు. ఎవరైనా సైబర్ నేరం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియచేయాలని కోరారు. బ్యాంకింగ్ పేరుతో వచ్చే మెసేజ్లతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజిత సూచించారు. మన అవేర్నెస్ క్యాంపెయిన్స్ సైబర్ క్రైమ్ మీద మనం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అట్ ఏసీఎస్ఆర్ స్టేడియం చేయడం జరిగింది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొంతమంది అండ్ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు. ఇందులో మెయిన్గా మనం డిజిటల్ ఎరెస్ట్ గురించి, లోన్ యాప్స్ ఫ్రాడ్స్ గురించి, ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్ గురించి అండ్ ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ తప్పుగా వాడడం గురించి ఎవరైనా అండ్ మార్ఫింగ్, సైబర్ స్టాకింగ్ ఇవన్నీ చేయడం గురించి మనం అవేర్నెస్ రైజ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్గా సైబర్ క్రైమ్లో ఏవైతే మనీ, ప్రాపర్టీ లూజ్ అవుతున్నామో అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అండ్ దాన్ని ట్రేస్ చేయటము అనేది చాలా లేయర్స్లో ఉంటుంది. కాబట్టి ఇంట్రికేట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా కేసెస్ చేస్తున్నాము. బట్ ఇమీడియట్గా రిపోర్టింగ్ జరిగితేనే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అది. అందుకని ఆ అవేర్నెస్ చెప్పడం జరిగింది. 1930లో కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ వెంటనే రిపోర్ట్ చేయాలి అన్నది అందరికి షేర్ చేయడం జరిగింది. యాజ్ అ పార్ట్ ఆఫ్ మన అవేర్నెస్ క్యాంపెయిన్స్ సైబర్ క్రైమ్ మీద మనం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అట్ ఏసీఎస్ఆర్ స్టేడియం చేయడం జరిగింది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొంతమంది అండ్ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు. ఇందులో మెయిన్గా మనం డిజిటల్ ఎరెస్ట్ గురించి, లోన్ యాప్స్ ఫ్రాడ్స్ గురించి, ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్ గురించి అండ్ एक तरीके से विकसित भारत का